10 తమువాచ హృషికేశ ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచ. అర్జునుడి పరిస్థితి చూచి, అర్జునుడి మాటలు విని, కృష్ణుడు తనలో తాను నవ్వుకున్నాడు. అన్నీ తెలిసిన అర్జునుడు ఇంత అమాయకంగా ఎలా మాట్లాడుతున్నాడా అని నవ్వుకున్నాడు. చుట్టూ చూచాడు. ఇరుపక్షాల సైన్యం మధ్యలో తాము ఉన్నారు. ఇంకా యుద్ధం మొదలు కాలేదు. యుద్ధానికి ముందు జరిగే యుద్ధ నియమాలు నిర్ణయించడం మొదలగు లాంఛనాలు జరుగుతున్నాయి. ఈ లోపల అర్జునుడి మనసులో అంతులేని విషాదం మొదలైంది. యుద్ధం చేయను అని ధనుర్బాణాలు కింద పెట్టాడు. రథం మీద చతికిలపడ్డాడు. విపరీతంగా దుఃఖిస్తున్నాడు. కళ్ళలో నుండి నీరు కారుతూ ఉంది. ముందు అర్జునుడిని ఈ శోకం, విషాదం నుండి బయటపడేయాలి. లేకపోతే యుద్ధం ఆగిపోతుంది. కాబట్టి యుద్ధం మొదలు పెట్టే లోపల తాను అర్జునుడికి 4 మంచి మాటలు చెప్పి, యుద్ధానికి సన్నద్ధుడిని చేయవచ్చు అని అనుకున్నాడు. కృష్ణుడు అర్జునుడి భుజం తట్టి చిరునవ్వుతో ఈ విధంగా అన్నాడు.